తేలు విషం దాని తోక చివర ఉన్న పదునైన సూది వంటి నిర్మాణంలో ఉంటుంది. కొత్తగా పుట్టిన తేలు పిల్లలు తల్లి వీపు మీద ఎక్కి అక్కడ 30 రోజుల వరకు ప్రయాణిస్తాయి. ఈ కాలంలో తల్లి తేలు చాలా దూకుడుగా మారుతుంది. పిల్లలను పక్షులు మరియు బల్లుల నుండి రక్షించడానికి తల్లి తేలు తన కొండిని ఉపయోగిస్తుంది. తేలు కొండితో కుట్టిన 10 రోజుల తర్వాత దాని విషాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకుంటుంది. తేలుకు స్వతంత్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా తేలుతోక 3 రోజుల వరకు కుట్టలేదు. కాబట్టి చనిపోయిన తేలుతోకను ఎప్పుడూ తాకకూడదు. తేలు గుండె దాని ఉదర ప్రాంతంలో ఉంటుంది. రాగి ఆధారిత హిమోసైనిన్ కారణంగా తేలుకు నీలం రంగు రక్తం ఉంటుంది. తేలు ఉప్పును తట్టుకోలేవు. ఉప్పు నీటిలో అవి 48 గంటలలో చనిపోతాయి. తేలు కాళ్ళు మరియు తోక ద్వారా కంపనాలను గుర్తిస్తాయి. నేలపై నడిచే కీటకాల వలన కలిగే కంపనాలను అవగాహన చేసుకుంటాయి. ఉదాహరణకు ఒక క్రికెట్ 2 అడుగుల దూరంలో నడిస్తే తేలు 0.1 సెకనులో దాని కంపనాలను గుర్తిస్తుంది. తేలు భూకంప కంపనాలను 48 గంటల ముందుగానే అర్థం చేసుకుని తప్పించుకోగలవు.